హైదరాబాద్ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ దాటి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు చేరుకుంటోంది. మరికొద్దిసేపటి అంటే ఇవాళ మధ్యాహ్నం 1 గంట 1:30 లోపు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే యోచనలో అటు నిర్వాహకులు ఉన్నారు. ఆ విధంగా కూడా వడివడిగా గణనాథుడు కదులుతున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్దకు వెళ్దాం. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలాన్ని ఆ విషయానికి సంబంధించి కూడా మన అప్డేట్స్ మా కలీగ్ దీపిక అందిస్తారు. దీపిక, హైదరాబాద్లో నిమజ్జనాలు ప్రస్తుతం వైభవంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర మీరున్న ప్లేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి కోలాహలం నెలకొంది? రైట్, థ్యాంక్ యూ చందు. మనం చూస్తుంటే ఆ గణనాథుడు 9 రోజుల పాటు విశేష పూజలు అందుకొని కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ వినాయకుడు ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దాటేసి ఇక్కడ ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. క్రెయిన్ నెంబర్ 5 దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ గణనాథులు అందరూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. వాళ్ళకి ఎవరైతే ఎక్కడెక్కడ కేటాయించారో వాళ్ళకి ఆ క్రెయిన్ల దగ్గరకు వచ్చేసి వాళ్ళ గణనాథుడిని కూడా పూజలు చేసి ఆఖరి పూజలుగా మరొకసారి ఆఖరి పూజ చేసి గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, మనము ఇక్కడ చిక్కడపల్లి వాస్తవ్యులు అయితే ఇక్కడ చేస్తున్న గణనాథుడిని 9 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించి పూజలు అందుకున్నారు. వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం. ఆ కమిటీ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు పూజలు చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? చిక్కడపల్లి బాబునగర్ నుంచి సీతారాం యువ బృందం. చిక్కడపల్లి బాబునగర్ నుంచి సీతారాం యువ బృందం మేడం మా కమిటీ నేము. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. మాకు అన్నీ కలిసి వస్తున్నాయి. గణనాథుని మొక్కుతున్నప్పటి నుంచి 9 days పూజ కంప్లీట్ చేసి 10th డే మేము నిమజ్జనానికి తెచ్చినాము. ఇవాళ 11th డే పడిపోయింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి గణనాథుడిని పూజిస్తున్నారు? ఇది 15th ఇయర్ మేడం మా కమిటీది. 15th. ఈ విగ్రహం చూస్తుంటే చాలా బాలాపూర్ వినాయకుడిని మించినట్లుగానే ఉంది. సో మొత్తానికి గణనాథుడిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? గణనాథుని తయారు చేయడానికి ఒక 3 months టైం పట్టింది మేడం. మేము ఒక 2 months ముందే పోయి 2 lakhs ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయించుకున్నాము. ఆ కలర్ కానీ, ఆ చెవుల కలర్ కానీ, ఆ ఐ డిజైన్ కానీ మేము స్పెషలైజేషన్ చేయించుకున్నాము. వేరే కండిషన్లో ఎందుకంటే మేము అందరం మా తమ్ముళ్ళము, మేము వీళ్ళు అన్నయ్యము, అందరం ఒకటి మేము ప్రదర్శనము ఏదైనా మేము సపోర్ట్ చేసుకొని వస్తామండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మేము చాలా 10 రోజులుగా నిష్టగా మేము 15th ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము. మాది సీతారాం అని చాలా బాగుంది మేడం. ఓకే, ఆ గణనాథుని 9 సంవత్సరాల నుంచి కూడా పూజలు అందుకొని ఆయన అంతర్గతకి ఆశీస్సులు అందించి ఈరోజు మీ దగ్గర అంటే గంగమ్మ చేరబోతున్నాడు. మీకు ఏమైనా భావం చేయడానికి గురయ్యే పరిస్థితులు ఏమన్నా అంటే ఇన్ని రోజులు చాలా మేము మాకు నచ్చినట్టు మేము చేయించుకొని ఒక 10 రోజుల పాటు పూజలు చేస్తున్నాము. లాస్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చాలా చాలా బాధాకరంగా ఉంది. మాకు ఎంత ఏజ్ వచ్చి మేము ఎంత మాకు చిన్న ఉన్నాం కాబట్టి ఏమంటారు అంటే చేంజ్ కాదు, మన ఏజ్ పెరుగుతున్నా కొద్ది. సో బాగానే ఉంటుంది మాకు. రైట్, చూసాం కదా మనం ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడైతే మాత్రము గణనాథుళ్ళు మాత్రము తరలి వస్తూనే ఉంటున్నాయి. అంటే హైదరాబాద్లో ఇన్ని గణనాథుల్ని ఏర్పాట్లు చేశారా అనేది కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే 5 రోజులు అంటే మనకి రేపు సాయంత్రం నుంచి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా 13 రోజుల పాటు విశేష పూజలు అందుకొని 13వ రోజు ఆ గంగమ్మ ఒడికి చేరడం మనం చూస్తున్నాం. కానీ ఈసారి చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల కూడా ముందుగానే 9వ రోజు ఆ గణనాథుడిని కూడా హైదరాబాద్ గణనాథుడిని కూడా తీసుకొని గంగమ్మ ఒడికి చేర్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అయితే బాలాపూర్ లడ్డు అయితే మాత్రం ఈసారి కూడా 30 లక్షల వరకు మాత్రము లడ్డు ధర అనేది పలికింది. మనం చూసుకోవచ్చు, బాలాపూర్ని ఇంతవరకు ఎవరు బీట్ చేయలేదు. కానీ ఈసారి కూడా మై హోమ్ పూజ వాళ్ళు మాత్రం 50 లక్షలకి మాత్రం లడ్డు వేలంపాట్లో గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి చూసుకుంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ ఎవరిని కూడా అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల చుట్టూ మొత్తం కూడా పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, జీవన్ చూపిస్తున్నారు విజువల్స్ లో.
ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళకి కేటాయించిన క్రేన్ల దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళాలన్నా కూడా ఆ గణనాథుడిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడానికి కూడా వాళ్ళకి మార్నింగ్ 4 o'clock నుంచి కూడా స్టార్ట్ అయితే ఇంతవరకు వాళ్ళ క్రేన్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. మనం అడుగడుగును చూసినా కూడా శానిటైజేషన్ కానీ, ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ, పోలీసులు కానీ, ఇంకా వైపు చూసుకుంటే ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయినా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, ఏమైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. సో మొత్తాన్ని మనం చూడొచ్చు, వరుసగా వస్తూనే ఉంటున్నాయి. గణనాథుల్ని నిమజ్జనం చేసి కొన్ని వెహికల్స్ వెళ్తుంటే, కొన్ని వెహికల్స్ అయితే గణనాథుల్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి పరిసర ప్రాంతాలు మొత్తం చూసుకుంటే రైట్ చెప్పచందు స్వచ్ఛతకి ఈసారి జిహెచ్ఎంసీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పెద్ద పెద్ద భారీ విగ్రహాలు, చిన్న విగ్రహాలు వస్తున్నాయి, వాటిని సెగ్రిగేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 15,000 మంది శానిటైజేషన్ సిబ్బందితో కూడా 24/7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే కూడా ఏవైతే శకలాలు ఉంటాయో గణేష్కి సంబంధించి అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్ ఏంటి మీ దగ్గర? మీరున్న ప్లేస్లో ఎలా ఉంది అక్కడ క్లీనింగ్కి సంబంధించి కూడా? ఎగ్జాక్ట్లీ చందు, మీరు చెప్పినట్లుగానే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్. మనం చూడొచ్చు ఎక్కడైనా సరే ఇక్కడ అంటే ప్రతిసారి పూజలు అందుకొని ఇక్కడ గంగమ్మ ఒడికి చేరుకునేటప్పుడు ఆఖరి పూజ అందుకునేటప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టి అందరూ స్వాగతింపుతారు గంగమ్మ ఒడికి. ఆ టైంలో కొట్టిన టెంకాయలు కూడా పక్కకి ఒక గోతాల్లో తీసుకొని ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని కూడా చాలా గ్రీన్గా అంటే నీట్గా ఉంచుతున్నారు. అంటే మనము నార్మల్ పోయే టైంలో ఎలా ఉంటుందో రోడ్స్ అన్ని చాలా నీట్గా అలానే కూడా ఇప్పుడు ఉన్నా కూడా అలానే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే కలర్ పేపర్స్ చాలా మంది యూజ్ చేస్తారు ఈ టైంలో. అంటే పేపర్స్ని ఎగరేయడమో ఇలాంటివి వాటిని కూడా బ్యాన్ చేశారు. కానీ వాటిని కూడా యూజ్ చేస్తున్న పరిస్థితుల్లో కూడా వాటిని కూడా ఒక సైడ్కి తీసేసుకొని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు అయితే నిజంగా చెప్పొచ్చు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంత పెద్ద రష్లో కూడా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, చాలా సక్రమంగా చేస్తున్నారు. అలాగే గంగమ్మ ఒడికి చేరుకున్న వినాయకుల్ని కూడా అంటే మనం ఇప్పటి వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే వాడాలన్నారు. కానీ కొంతమంది ఎక్కువ ఇష్టం అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా అంటే ఆ కలర్ఫుల్ విగ్రహాలు తీసుకొస్తున్నారు. కాబట్టి వాటి వల్ల ఈ ట్యాంక్ బండ్ వాటర్ అనేది కలుషితం కాకుండా ఉండడానికి కోసమే లోపల పడిన విగ్రహాలందరినీ కూడా తీసుకొని మళ్ళీ వెంటనే సెగ్రిగేట్ చేస్తున్నారు. వాటి చాలా క్లీన్ గా వాటర్ మనకు కనిపిస్తున్నాయి. అంటే దీనికి కారణము ఆ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి అని మనం చెప్పుకోవచ్చు. చందు, దీపిక, ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి రాకోస్వే ట్యాంక్ బండ్ దగ్గర ముఖ్యంగా ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి చాలామంది భక్తుల్ని లేదా అక్కడికి వచ్చిన వెహికల్స్ని ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ వెనక్కి పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. భారీ గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మిగతావేవో నిలిపివేస్తున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి ఏంటి ట్యాంక్ బండ్ దగ్గర? ఎప్పట్లోగా ఖైరతాబాద్ గణపతి చేరుకుంటారు? ఇవాళ మధ్యాహ్నం 2 లోపు అయితే నిమజ్జనం కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చందు, మీరు అన్నట్లు ఎగ్జాక్ట్ గా మనకి ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితులు. సో ఆ నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా కావడంతో కూడా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఏదైతే సెక్రటేరియట్ ఆపోజిట్ లో కూడా ఎన్టీఆర్ మార్గ్ సెక్రటేరియట్ ఎదురుగా కూడా మనకి ఖైరతాబాద్ అలాగే బాలాపూర్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మాత్రమే అక్కడ కేటాయించారు. విగ్రహాలని అలాగే నెక్లెస్ రోడ్ మనకి ఏదైతే ఉందో ఆ జనవిహార్ రోడ్ దగ్గర కూడా కొన్ని మనకి క్రేన్స్ ఏర్పాటు చేశారు. అంటే చిన్న చిన్న విగ్రహాలని అలా నిమజ్జనం చేయడానికి మాత్రమే కొన్ని ప్లేసెస్ పెట్టారు. మనం చూసుకుంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితే క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. మన మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో మాత్రం ఆ మహాగణపతి వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అయితే 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కూడా గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఇప్పటికే భారీ క్రేన్స్ కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. కాబట్టి సో మొత్తానికి ట్రాఫిక్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. సో ఆ నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు బందోబస్తు చేసి వెహికల్స్ అయితే రానికుండా ఆపుతున్నారు. ఎవరైతే కాలినడకన వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరినీ మాత్రమే అక్కడికి ఎలో చేస్తున్నారు. ప్రస్తుతం మనము ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అప్డేట్స్ ఇవి. చందు,
రైట్ దీపిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. ఇక వడివడిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేస్తున్నాడు. సో ఏది ఏమైనా ఈసారి మాత్రం ప్రభుత్వం స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎప్పటికప్పుడు నిమజ్జనం అయిపోతున్నటువంటి విగ్రహాల శకలాలు అవి తొలగిస్తూ కూడా అక్కడ చెత్తాచెదారం అవి ఏమీ లేకుండా కూడా క్లీన్గా ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.